ఓకే, ఇక సర్పంచ్ ఎలక్షన్ల గురించి చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది సర్పంచ్ పదవీ కాలం ముగిసి, అప్పుడు ఇప్పుడు అనుకుంటూ మరి ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి మొన్ననే అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ చట్టం కూడా ప్రవేశపెట్టారు. మరి నేపథ్యంలో ఇక ఎలక్షన్లకు అయితే అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఓన్లీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక కూడా రేపో మాపో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక సర్పంచ్ ఎలక్షన్లకు అన్నీ అంటే ఈ రిజర్వేషన్లు మినహాయిస్తే మిగిలిన మొత్తం పని అయిపోయింది. అంటే పోలింగ్ బూతులు, ఓటర్ లిస్టు అన్నీ కూడా కంప్లీట్ అయింది. ప్రభుత్వం ఓకే చెప్పినెంబడే ఎలక్షన్లు నిర్వహించడానికే ఎన్నికల కమిషన్ అయితే రెడీగా ఉంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉంది. మరి ఇది ఎప్పుడు మోగుతుంది అంటే మనకు కొన్ని సిగ్నల్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఏంటంటే రైతు భరోసా కానీ, భూమి లేని వారికి ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు కదా, అది కానీ ఈ రెండు కూడా సంక్రాంతి లోపలనే కంప్లీట్ చేయాలి, లేకుంటే సంక్రాంతి నుంచి స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అది స్టార్ట్ చేసి లేదంటే కంప్లీట్ చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ అవి కూడా అయిపోతున్నాయి. కాబట్టి ఇక గ్రామాల్లో సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. రకరకాల కారణాల వల్ల ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే, పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే 2 కలిపి నిర్వహిస్తారా లేదంటే జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారా అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. అంటే ఈ 2025 మొత్తం ఎలక్షన్ల నామ సంవత్సరమే కంటిన్యూగా ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జిహెచ్ఎంసీ లాస్ట్లో ఉంటుంది. అంతకుముందు కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, ఇట్లా అన్ని ఎలక్షన్లే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే వాళ్ళ హామీలు, ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. నేపథ్యంలో స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. జనవరి 2వ వారం తర్వాత, అంటే సర్పంచ్ సంక్రాంతి పండగ తర్వాత ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి 15th లోపల, అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 లోపల ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పంచాయతీ, మున్సిపల్ చట్ట సవరణలు కూడా పూర్తయినాయి, పోలింగ్ స్టేషన్లు ఖరారు అయిపోయినాయి, ఓటర్ జాబితా సిద్ధమైంది. ఓన్లీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామన్నారు. అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మొత్తం రిజర్వేషన్లు 50% ఉంటాయి. ఈ 50% లోపలనే, అంటే బీసీలకు 30 నుంచి 35% లోపలనే రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, ఇంకా బీసీఈ వాళ్ళకి ఏమైనా ఇస్తే అవి కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా బీసీలకు ఇంతవరకు ఇచ్చే అవకాశం ఉంది. 42 అనేది సాధ్యం కాదు, ఎందుకంటే మళ్ళీ 42 వెళ్తే మళ్ళీ ఎలక్షన్లు కావు, మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు అవుతుంది, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. కాబట్టి ఖచ్చితంగా అంతవరకు ఇచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి మించి వీళ్ళు ఇస్తారు. వీళ్ళు అదే చెప్పుకుంటారు, మేము గతం కంటే ఎక్కువ ఇస్తున్నాం, అది సాధ్యం కావడం లేదు, దాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పుకుంటారు. అట్లా వాళ్ళను బీసీలను సాటిస్ఫై చేసే వీళ్ళు ఎలక్షన్లకు వెళ్తారు. ఆ లోపల అందుకే రైతు భరోసా ఇస్తున్నారు, రుణమాఫీ కంప్లీట్ చేసిరు, భూమి లేని రైతులకు కూడా ఇచ్చే డబ్బులు ఇస్తామన్నారు కదా, అవి కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా ఇవన్నీ కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఎలక్షన్లు, అంటే సిగ్నల్స్, ముందస్తు సిగ్నల్స్ వస్తాయి కదా, ముందస్తు సిగ్నల్స్ అయితే చాలా స్పష్టంగా వస్తున్నాయి. కాబట్టి ఎలక్షన్లు రావడం పక్కా. ఇక కాకపోతే రిజర్వేషన్లే ఏమొస్తాయనేది చూడాలి. ఎందుకంటే గతంలో 10 years ఉండే, అంటే ఒక గ్రామంలో ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అంటే అది నెక్స్ట్ 10 years వరకు అదే ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఓన్లీ 5 years. అంటే గతంలో ఉన్న రిజర్వేషన్ ఈసారి ఉండదు, కాబట్టి షఫిల్ అవుతాయి. కాబట్టి ఆ రిజర్వేషన్లు ఏంటి అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఎవరైతే సర్పంచ్కి పోటీ చేసి మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు అవకాశం వస్తుందా రాదా అనేది చెప్పలేం. ఎందుకంటే రిజర్వేషన్లు షఫిల్ అయితే అటు ఇటు మారుతాయి. కాబట్టి ఒకవేళ జనరల్ వచ్చిందంటే గతంలో బీసీ పోటీ చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. గతంలో ఎస్సీ రిజర్వేషన్ అయ్యి బీసీ వచ్చిందంటే మరి ఎస్సీలకు పోటీ చేసే అవకాశం ఉండదు. అట్లా ఇలాంటి మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి రిజర్వేషన్లు మారుతాయి. రిజర్వేషన్లతో పాటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎలక్షన్లు అయితే, దాంతోపాటు ఇక్కడ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తారు. ఇటీవల చూడొచ్చు, మన మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండేటట్లు. ఎందుకంటే
మండలాలు చిన్న చిన్నగా అయిపోయినాయి కాబట్టి కనీసం 5 మంది అన్న ఎంపీటీసీలు ఉండేటట్టు చేశారు. దాంతోపాటు శివార్లో ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని మహబూబ్నగర్ కార్పొరేషన్ అయింది. అంటే గతంలో ఆ కార్పొరేషన్ చేసినందుకు ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కలిపిరు. అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ గ్రామాలు మున్సిపాలిటీలో లేదంటే కార్పొరేషన్లో విలీనం అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు అనేవి ఉండవు. కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక అంటే మొత్తం ముందస్తు ఏమేం చేయాలన్నా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఒకటి పెండింగ్ ఉంది, డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అది కూడా వచ్చే అవకాశం ఉంది. రేపో మాపో వస్తే ఖచ్చితంగా ఎలక్షన్లు ఇంకా ఈసారి ఇక రావడం పక్కా 99% ఎలక్షన్లు రావడం పక్కా. ఇంకా ఇక మనకి ఇంకేమైనా అడ్డం పడితే 1% పడాలి. అది అంటే అనూహ్యం పరిస్థితులు అంతే. ఇక అనూహ్య పరిస్థితులు కాబట్టి 1% అంటున్నా. 99% ఎలక్షన్లు అయితే జనవరి 2వ వారం తర్వాత అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 లోపల ఎలక్షన్లు అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా ఉంది. క్లారిటీ అనేది వచ్చేసింది. కాబట్టి ఒక రిజర్వేషన్లు ఒకటి వస్తే ఇక పంచాయతీ ఆశావాహులు సర్పంచ్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని మొదలు పెడతారు. అవి ఒకటి కంప్లీట్ కావాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది.